హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. భార్గవి నోరు తెరుచుకొని చూస్తూ, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, నన్ను సేవ్ చేస్తాడు అనుకుంటే సేవ్ చేయకుండా వీళ్ళతో కలిసిపోతున్నాడేంటి, వీడు కూడా వీళ్ళలానే కదా, అవకాశం దొరికినప్పుడల్లా నన్ను ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు, దొంగ సచ్చినోడు అని భార్గవిని తిట్టుకుంటూ ఉంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా నన్ను ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినట్లుగా ఉన్నాడు. కొంప తీసి వీళ్ళను కూడా వీడే పంపిలించలేదు కదా అని తన ఆలోచనలు రకరకాలుగా సాగుతూ ఉన్నాయి. అక్కడ భార్గవిని చూసి తన మనసులో అనుమానం కలగటంతో, అవునా, అయినా నీ హెల్ప్ మాకేం అవసరం లేదు, మేమే చాలామంది ఉన్నాం, ఇక నువ్వు ఇక్కడ నుంచి దయచేయి అని అక్కడికి వచ్చిన రౌడీలు భార్గవ్తో అన్నారు. ఓకే అంటూ బైక్ ఎక్కి కూర్చొని స్టార్ట్ చేస్తూ ఉంటాడు భార్గవ్. అతడు అలా వెళ్తూ ఉండటంతో భార్గవికి భయం ఎక్కువై, రేయ్ ఏంట్రా నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతున్నావు, కనిపించినప్పుడల్లా నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటూ, ఇలా నేను ఇబ్బందుల్లో ఉంటే మాత్రం నన్ను చూసి కూడా కావాలి అని వదిలేసి ఇలా వెళ్ళిపోతావా, దుర్మార్గుడా అని గట్టిగా అరుస్తుంది. బండి స్టార్ట్ చేస్తూ ఉన్నవాడు కూడా ఆగి, ఏంటిప్పుడు నేను వాళ్ళతో ఫైట్ చేసి దెబ్బలు తినాలా, వాళ్ళ నుండి నిన్ను కాపాడాలా, అప్పుడు నీకు ఆనందంగా ఉంటుందా అని అడిగాడు. దున్నపోతులా పెరిగావు, ఆ మాత్రం వాళ్ళతో ఫైట్ చేయలేవా అంటూ అతనితో వాదనకు దిగుతుంది. హెల్ప్ చెయ్యమని అడగటం కూడా మర్చిపోయే, ఏంటే నోరు లెగుస్తుంది, ఎప్పుడు చూసినా కూడా భయపడుతూ ఉంటావు, ఇప్పుడేంటి నన్ను చూసి ఇలా ఎగురుతున్నావు, ఇప్పుడు నన్ను దున్నపోతూ అంటావా, నువ్వేనే పెద్ద అడ్డగాడిదవి అని అంటాడు. నన్నే గాడిద అంటావా, నా పేరెంట్స్ కూడా నన్ను ఎప్పుడు తిప్పటలేదు, నువ్వు మాత్రం నన్ను తిడతావారా అడ్డగాడిద అని అన్నది భార్గవి. నన్నే అడ్డగాడిద అంటావా, నువ్వేనే పెద్ద కోతివి అని అన్నాడు భార్గవ్. నన్ను కోతి అంటావా, నువ్వేరా పెద్ద చింపాంజీ, చుట్టు పీక్కుంటూ అడవుల్లో తిరగరా పోయి అని అంటుంది భార్గవి. అలా ఇద్దరి మధ్య తిట్ల పురాణం సాగుతూనే ఉంటుంది. దూరంగా ఉండి అదంతా చూస్తూ ఉన్న చరణ్, వీడెవడు మధ్యలో వచ్చి నేను వెళ్దాం అనుకుంటే అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అని అనుకుంటూ ఉంటాడు. కానీ అక్కడ మాటలు వాళ్ళకి చరణ్కి సరిగ్గా వినపడవు. అక్కడ ఉన్న రౌడీలు ఆ తిట్లకు చెవుల్లో నుంచి రక్తం కూడా కారుతూ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు మాత్రం వాళ్ళ తిట్ల పురాణం ఆగకుండా కొనసాగిస్తూనే ఉంటారు. రౌడీ గట్టిగా, ఆపండి మీ గోల, వినలేక చస్తున్నాం, చెవుల నుంచి రక్తాలు కూడా కారుతున్నాయి, మేము చేస్తున్న పనేంటి, మధ్యలో మీ గోలేంటి, మీరు ఏదైనా తిట్టుకోవాలి అనుకుంటే తర్వాత తిట్టుకోండి, ఇప్పుడు కాదు, రేయ్ మధ్యలో నీ బాధేంట్రా అని వెటకారంగా ఆ రౌడీని అడిగాడు భార్గవ్. ఓ పక్క నుండి చరణ్ అక్కడ ఉన్న ఒక రౌడీకి సైగ చేశాడు. అతన్ని అక్కడి నుంచి పంపించేయండి, లేదంటే కొట్టి పక్కన పడేయండి, అంతేకాని నేను చెప్పిన పని మీరు ఈరోజు చేసి తీరాలి అన్నట్లుగా. ఆ సైగలు చూసిన ఆ రౌడీ వెంటనే ముందు ఉన్న రౌడీ, ఏంట్రా వీడితో మాటలు, వేసేయండిరా అంటూ భార్గవ్ మీదకు వస్తాడు. వాళ్ళు అలా మీదకు వస్తుంటే భార్గవ్ సైలెంట్గా ఉంటాడా, వెంటనే రియాక్ట్ అవుతూ భార్గవిని తన వైపు లాక్కొని ఆమె చేతితో అతని ముక్కు పచ్చడి అయ్యే విధంగా కొట్టిస్తాడు. అతను ఒక్కసారిగా ముక్కు పట్టుకొని గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. ముక్కులో నుంచి బ్లడ్ కూడా కారుతూ ఉంటుంది, ముక్కు అదిరి బాగా. ఇక్కడ భార్గవి, రేయ్ ఏం చేస్తున్నావురా, నా చేత్తో కొట్టిస్తున్నావేంటి, నా చెయ్యి నొప్పి పుడుతుందిరా అని అంటూ ఉన్నా కూడా భార్గవ్ పట్టించుకోకుండా ఆమె మెడ దగ్గర ముద్దు పెడుతూ, ఈరోజేంటే చాలా అందంగా కనిపిస్తున్నావు, ఏంటి స్పెషల్ అని అడుగుతాడు. రేయ్ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటిరా, పిచ్చెక్కిస్తున్నావు కదరా నాకు అని అంటుంది భార్గవి. పక్కన ఉన్న రౌడీ కూడా, ఏంట్రా మావాడినే కొడతావా అంటూ భార్గవ్ మీదకు వస్తాడు. భార్గవి చేతే వాళ్ళని కొట్టిస్తూ, అలా కొట్టించినప్పుడల్లా ఆమె ఫేస్ మీద ఒక్కొక్క చోట ముద్దు పెడుతూ ఉంటాడు. అలా చివరిగా అందరినీ కొట్టిపడేసిన తర్వాత ఆమె పెదవులను అందుకోవాలి అని దగ్గరగా వస్తాడు. కానీ ఆమె భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని ఉండటం గమనించి ఆమె భయం ఎందుకో అర్థం చేసుకుని చిన్నగా నవ్వుకుంటూ ఆమెకు దూరం జరిగి, ఇక కళ్ళు తెరు, నిన్నేమీ చేయటం లేదులే, ఎందుకు అలా భయపడి కళ్ళు మూసుకున్నాం అని చేతులు కట్టుకొని అంటాడు. భార్గవ్ అలా కొట్టడంతో రౌడీలు అందరూ కూడా భయపడి అక్కడ నుంచి పారిపోతారు.
ఆమె ఒక్కసారిగా కళ్ళు తెరిచి కోపంగా, అసలు ఏం చేస్తున్నావురా, నీకైనా అర్థమవుతుందా లేదా? నువ్వు వాళ్ళతో ఫైట్ చేస్తున్నావా, లేదంటే నాకు ముద్దులు పెడుతున్నావా? అయినా నా చేత కొట్టించావేంట్రా బాబు? నా చేతులు చూడు ఎంత నొప్పిగా ఉన్నాయో, ఎర్రగా కందిపోయాయి కూడా చూడు నీ వల్ల అని చేతులని ఒత్తుకుంటూ అంటుంది భార్గవి. అతను ఆమె చేతులను తీసుకొని పెదవుల దగ్గర పెట్టుకొని, ఇప్పుడు నీకు నొప్పి తగ్గిపోతుందిలే అంటూ ఆమెను రౌండ్గా తిప్పి, ఎక్కు బైక్, వెళ్దాం ఇంటికి అని అంటాడు. మీ ఇంటికి నేనెందుకు వస్తానురా? నాకంటూ ఒక ఇల్లు ఉంది. అసలు నువ్వెక్కడ తగులుకున్నావురా బాబు? నువ్వు తగులుకున్న దగ్గర నుంచి నాకు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి అంటూ అతని నుంచి విడిపించుకొని కారులో సెటిల్ అయిపోతుంది భార్గవి. అతను కార్ డోర్ దగ్గర ఉండి, ఈసారి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళు. ఇటువంటి వాళ్ళు ప్రతి చోట తగులుతూనే ఉంటారు. నేను టైంకి వచ్చి నిన్ను కాపాడతాను అని లేదు కదా. ఇప్పుడంటే నేను వచ్చానులే, సరిపోయింది. ఒకవేళ లేదంటే అని అన్నాడు భార్గవ్. హా, లేదంటే ఏంటి, నేనే వాళ్ళతో ఫైట్ చేసేదాన్ని అని ఫోర్స్ కొడుతుంది. అవునవును, ఏమాత్రం ఫైట్ చేసేదానివో నేను చూస్తూనే ఉన్నాను కదా అని వెటకారంగా అంటాడు భార్గవ్. పోరా అంటూ అతడిని విండో నుంచి బయటకు నెట్టేసి స్పీడ్గా అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతుంది భార్గవి. భార్గవ్ వెళ్ళిన కారు వైపే చూస్తూ నవ్వుకుంటూ తన బైక్ ఎక్కి చుట్టూ ఎవరైనా అనుమానంగా ఉన్నారా అనేది గమనిస్తాడు. భార్గవ్ అలా చూస్తున్నాడు అని అక్కడ ఉన్న చరణ్ వెంటనే పక్కకు తప్పుకుంటాడు, భార్గవ్కి ఎటువంటి అనుమానం కలగనివ్వకుండా. ఎక్కడా కూడా ఏది తనకు అనుమానంగా కనిపించకపోవటంతో సర్లే, నార్మల్గానే దీని మీద ఈ అటాక్ జరిగినట్లుగా ఉంది అని అనుకొని వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు భార్గవ్. భార్గవ్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చరణ్ తన ప్లేస్ నుంచి బయటకు వచ్చి, అసలు వీడెవడు, మధ్యలో భార్గవిని అలా ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నాడు? అయినా కూడా భార్గవి అతనితో మంచిగానే మాట్లాడుతుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందా, లేదంటే ఇతనే భార్గవితో చాలా క్లోజ్గా మూవ్ అవుతే ఆమెను ఇబ్బంది పెడుతున్నాడా? ఏదేమైనా సరే వీడి పని పట్టాలి. భార్గవి నాకు మాత్రమే సొంతం కావాలి. నాకు భార్గవికి మధ్యలో అడ్డు వచ్చే విధంగా ఉన్నాడు. ఖచ్చితంగా వీడిని అడ్డు తప్పించాలి అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చరణ్. భార్గవ్ సాత్విక్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. అతని క్లీన్ చీట్ అని తెలియటంతో తన చెల్లికి సరైన జోడి అని అనుకుంటాడు. అదే విషయాన్ని ఇంటిలో కూడా చెప్పాలి అనుకుంటాడు టైం వచ్చినప్పుడు. ఒకరోజు భార్గవ్ ఇంటికి వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాపింగ్కి వెళ్ళి ఉంటారు. ఏంటబ్బా, ఇంటిలో ఒక్కరు కూడా కనిపించడం లేదు అని ఇంట్లో పనివాళ్ళు ఉండటంతో వాళ్ళని అడుగుతారు. అందరూ కూడా షాపింగ్కి వెళ్ళారు అని వాళ్ళు చెప్పటంతో, అమ్మో, వీళ్ళు షాపింగ్కి వెళ్ళారు అంటే ఇప్పుడే కంప్లీట్ అవ్వదు అనుకొని తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా అదే రోజు భార్గవి కూడా మేఘన వాళ్ళు వెళ్ళిన షాపింగ్ మాల్కే వస్తుంది. కానీ భాషిత మాత్రం హాస్పిటల్లో ఉంటుంది, తను వెళ్ళదు. మేఘన భార్గవిని చూసి, హాయ్ భార్గవి, నువ్వు కూడా షాపింగ్కి వచ్చావా అని అడుగుతుంది. లేదండి, జిలేబీలు తిందామని వచ్చాను, ఇక్కడ ఎక్కడైనా దొరుకుతాయా అని సరదాగా అంటుంది. మంచి సరదా మనిషివే, పద మాతో కలిసి షాపింగ్ చేద్దాం, సరదాగా ఉంటుంది అని అంటుంది మేఘన. భార్గవి కూడా నవ్వుతూ వాళ్ళతో కలిసి షాపింగ్ చేస్తుంది. వర్ష ఎవరు ఈ అమ్మాయి అని అడగటంతో భార్గవి గురించి మేఘన తనకు తెలిసింది మొత్తం చెప్తుంది. అలా అందరూ కూడా షాపింగ్ చేస్తూ ఉండగా అప్పుడెప్పుడు ఒక అబ్బాయి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని అన్నావు కదా, ఇప్పటికీ కూడా ఆ అబ్బాయి నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడా అని భార్గవిని మేఘన అడుగుతుంది. వాళ్ళ మాటలకి చాలా భార్గవికి కూడా ధైర్యంగా అనిపించి, మొన్న ఇంకా దారుణంగా ప్రవర్తించాడు నాతో తెలుసా, ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెడుతున్నాడు అని ఫేస్ అంతా కూడా దిగులపగా పెట్టుకొని తన బాధని మేఘనాతో చెప్పింది. ఆ మాటలు విన్న వర్ష కూడా, అయ్యో, అంత ఇబ్బంది పెడుతున్నాడా నిన్ను, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఇలాంటి వాళ్ళని అలా ఈజీగా వదిలిపెట్టకూడదు అని అన్నది. అతను ఎవరో ఏంటో తెలిస్తే ఇవ్వచ్చు, కానీ ఏ వివరాలు తెలియకుండా ఎలా ఇవ్వాలి, అందుకే ఆగిపోయాను. నేను ఆపదలో ఉంటే కాపాడతాడు, కానీ దగ్గరకు వచ్చి చాలా ఇబ్బంది పెడతాడు. అతనిని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని ముఖమంతా కూడా వేలాడేసుకొని డల్గా చెప్పింది. నైస్, నువ్వు చెప్తుంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాడే, డిఫరెంట్ క్యారెక్టర్ అని అన్నారు.
సరే ఈరోజు మాతో కలిసి ఇంటికి రా, మా అబ్బాయికి చెప్తాను, ఖచ్చితంగా వాడు ఎవడైనా సరే మొక్కు పట్టుకొని లాగుతాడు, మక్కలు ఇరగ్గొడతాడు. ఇక నీకు అతనితో ఇబ్బంది ఏమీ ఉండదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా వెళ్ళొచ్చు అని అంటుంది మేఘన. మరీ అంత భయపెట్టవలసిన పని లేదులేండి, నా జోలికి రాకుండా ఉంటే చాలు. చూస్తుంటే మంచివాడిలాగానే ఉన్నాడు, కానీ నాతో మాత్రం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావటం లేదు అని అన్నది భార్గవి. ఆ మాటలు వింటున్న పవన్, వైష్ణవి ఇద్దరూ కూడా, అవును మా అన్నయ్య పోలీస్, ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెట్టిన వాడిని డిష్యుమ్ డిష్యుమ్ అంటూ కొట్టేస్తాడు అంటూ చేతులు అటు ఇటు ముందుకి కొడుతున్నట్లుగా చూపిస్తూ అంటారు. వాళ్ళ మాటలకి భార్గవికి కూడా ధైర్యంగా అనిపించింది. సరే అలాగే వెళ్దాం, ఈరోజు ఖచ్చితంగా అతని గురించి నేను కంప్లైంట్ ఇవ్వాల్సిందే, అతని పీడ వదిలించుకోవాల్సిందే అని నిర్ణయానికి వచ్చి వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటుంది. భాషిత దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. తన పేరు సిరి. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నామని, తనకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చెయ్యమని డాక్టర్గా ఉన్న భాషితని అడుగుతుంది. భాషిత కూడా నవ్వుతూ సిరి వివరాలు అన్నీ కూడా తెలుసుకొని నోట్ చేసుకుంటూ చేయవలసిన టెస్టులన్నీ కూడా చేస్తుంది. సిరి కంగారుగా, ఏదైనా ప్రాబ్లం ఉందా మేడం అని భయంగా అడుగుతుంది. పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు, పెళ్ళయి మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అప్పుడే నువ్వు ప్రెగ్నెన్సీ కావాలి అని నా దగ్గరకు వస్తున్నావు అని అడిగింది. 3 months అయింది మేడం అని అంటుంది సిరి. భాషిత ఆశ్చర్యంగా, అదేంటి కనీసం 1 year కూడా మీరు ఆగకుండా ఇలా 3 monthsకే ప్రెగ్నెన్సీ కావాలి అని రావటం, కొంచెం టైం ఆగొచ్చు కదా, ఇంత తొందర ఏంటి అని అడిగింది భాషిత. అంటే మా అత్తింటి వాళ్ళు చాలా ప్రెషర్ పెడుతున్నారు, అందుకని ఇలా రావాల్సి వచ్చింది అని బాధగా అంటుంది. ఆ మాటకి భాషితకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. మీకు ఏమీ ప్రాబ్లం లేదు, పెళ్ళయి 3 నెలలే కదా అంటున్నారు, చూడండి ఈ టాబ్లెట్లు ఇస్తున్నాను వాడండి, మ్యాక్సిమం 2-3 monthsలో మీకు కన్ఫర్మ్ అవుతుంది, మీరు ఏమీ కంగారు పడద్దు, ఖచ్చితంగా మీరు తల్లి అవుతారు అని ధైర్యం చెప్పి సిరిని పంపిస్తుంది భాషిత. సిరికి భాషిత ఎంత ధైర్యం చెప్పినా కూడా తన అత్తింటి మాటలు పడలేక త్వరగా ప్రెగ్నెన్సీ వస్తే బాగుండు అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. అలా ఇక్కడ వీళ్ళందరూ షాపింగ్ అయిపోవటంతో అందరూ కూడా ఇంటికి చేరుకుంటారు. అప్పటికి గౌతమ్, ఆకాష్ ఇద్దరూ కూడా ఇంటికి వచ్చి ఉండటంతో తన ఫ్యామిలీతో భార్గవి ఉండటంతో, ఏంటి ఇలా వచ్చావు భార్గవి అని అడుగుతారు. మేఘన భార్గవి ప్రాబ్లం అంతా కూడా చెప్పి, మన కొడుకుకి కంప్లైంట్ ఇవ్వాలి అని తనని తీసుకొని వచ్చాను, పాపం బిజినెస్ చేస్తుంది కానీ ఇలాంటి ఆకతాయి వెధవల్ని ఎలా డీల్ చేయాలో తనకు తెలియటం లేదు అని అన్నది మేఘన. కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చావమ్మాయి, వాడైతే ఖచ్చితంగా నీ ప్రాబ్లం ఒక్క రోజులోనే సాల్వ్ చేసేస్తాడు, ఇంకొకసారి ఎప్పుడూ కూడా ఆ ఆకతాయి వెధవ నీ వెంట పడడు అని అంటారు. ఇంతకీ భార్గవ్ ఇంటికి వచ్చాడా లేదా అని అడుగుతారు మేఘన. వచ్చాడు, తన రూమ్లోనే ఉన్నాడు అని పని మనిషి చెప్పింది, మరి రూమ్లో నుంచి బయటికి రాలేదు ఎందుకో అని అంటాడు గౌతమ్. అవునా అంటూ మేఘన భార్గవ్ భార్గవ్ అంటూ పిలుస్తుంది. భార్గవ్ ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతూ ఉండటంతో, అమ్మ అర్జెంట్ వర్క్, డోంట్ డిస్టర్బ్ అని అంటాడు. సరే మా వాడు ఏదైనా అర్జెంట్ వర్క్లో ఉన్నప్పుడు కదిలిస్తే చాలా కోపం వస్తుంది, నువ్వు కాసేపు కూర్చో, అందరికీ కూడా కాఫీ జ్యూస్ తీసుకొని వస్తాను అంటూ వంటగదిలోనికి వెళ్ళి అవన్నీ తీసుకుని వచ్చి అందరికీ కూడా ఇస్తుంది మేఘన. భార్గవి జ్యూస్ తాగుతూ ఇల్లంతా కూడా చూస్తూ ఉంటుంది. ఒకవేళ తన అమ్మాయి ఏదైనా అర్జెంటుతో పిలిచిందేమో అని రూమ్లో నుంచి బయటకు వస్తాడు భార్గవ్. తన రూమ్లో నుంచి బయటకు వస్తాడు. భార్గవ్ ఫోన్ మాట్లాడుతూనే అక్కడ భార్గవిని చూసి ఆశ్చర్యపోతాడు. ఇదేంటి ఇక్కడ ఉంది, అది కూడా నా ఇంటికి వచ్చిందేంటి? భార్గవి తన పేరెంట్స్తో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉండటంతో వీళ్ళకి ఇది తెలుసా అని అనుకుంటూనే మరల రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. కొంత సమయానికి కూడా భార్గవ్ రూమ్లో నుంచి బయటకు రాకపోవటంతో భార్గవి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, కొంచెం మీ అబ్బాయిని త్వరగా పిలుస్తారా అని అడుగుతుంది. వాడు వర్క్ అయిపోయిన తర్వాతే కిందకు రావాలి అనుకుంటూనే వస్తాడమ్మా, లేదంటే రాడు. సరే నువ్వే పైకి వెళ్ళి నీ ప్రాబ్లం ఏంటో వాడితో చెప్పు అంటూ భార్గవ్ రూమ్ని చూపిస్తారు.
భార్గవి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండటంతో వైష్ణవి భార్గవిని తీసుకొని మీ అన్నయ్య రూమ్ తనకి చూపించమ్మా అని చెప్పటంతో సరే అమ్మ అంటూ భార్గవితో కలిసి తన అన్నయ్య రూమ్ వరకు వచ్చి ఇదే అన్నయ్య రూమ్ వెళ్ళండి అని చెప్పి అక్కడ నుంచి మరలా వెనక్కి వచ్చేస్తుంది వైష్ణవి. చిన్నగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రూమ్ లోపలికి అడుగు పెడుతుంది. రూమ్ అంతా కూడా చూసి పర్లేదు, పోలీస్ అయినా అబ్బాయి అయినా కూడా రూమ్ బాగానే ఉంది అని మనసులో అనుకుంది. భార్గవి రూమ్లోనికి వస్తున్నప్పుడే తన ఫోన్ మాట్లాడటం కంప్లీట్ అవ్వటంతో ఫోన్ పెట్టేసి బాల్కనీలో నిలబడి బయట వైపు తిరిగి నిలబడి ఉంటాడు కావాలి అని. తనని చూస్తే భార్గవి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అని లోపలే నవ్వుకుంటూ ఉన్నాడు భార్గవ్. భార్గవి అటువైపు తిరిగి ఉన్న భార్గవిని చూసి ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తుంది. అప్పుడు భార్గవ్ స్టైల్గా వెనక్కి తిరిగి 2 చేతులు కట్టుకొని రైలింగ్కి ఆనుకొని చెప్పండి మిస్ అని నవ్వుతూ అంటాడు. అక్కడ ఉన్న భార్గవిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, ఇది నీ ఇల్లా అని గట్టిగా అరుస్తూ అడుగుతుంది భార్గవి. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం.